ఫజీ లాజిక్ డిఫరెన్స్ ఏంటంటే క్లాసికల్ లాజిక్లో ట్రూత్ వాల్యూస్ అనేవి 0 or 1 0 and 1 ఉంటాయి. మన ఫజీ లాజిక్లో ఏంటిది 0 నుంచి 1కి మిడిల్లో ఏ వాల్యూ అని ఉంటుంది, డిగ్రీ ఆఫ్ ట్రూత్ని రిప్రజెంట్ చేస్తుంది ఫజీ లాజిక్. వేరే క్లాసికల్ లాజిక్ అవునా కాదా, ఎస్ ఆర్ నో ఆ టైప్లో ఉంటుంది. టైప్ అనేది ఇక్కడ ప్రిసైజ్ ఉంటుంది, అంటే వచ్చే ఆన్సర్ అనేది యాక్యురేట్గా ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ అప్రాక్సిమేట్ చెప్తాడు వాడు. అక్కడ వాన పడుతుందా అంటే అప్రాక్సిమేట్ మేబీ, మే నాట్ బీ, లైక్లీ టు బి రెయిన్, ఆ విధంగా చెప్తాడు ఫజీ లాజిక్ అయితే. వేరే క్లాసికల్ లాజిక్లో ఒకళ్ళు వాన పడితే పడుతున్నాయని చెప్తాడు, లేకపోతే లేదని చెప్తాడు, తెలిస్తే తెలియని లేదా లేదు అట్లా. ఇది అందుకే ఇది అప్రాక్సిమేట్ అంటారు ఫజీ లాజిక్ అనేది. వేరే క్లాసికల్ లాజిక్ అనేది ప్రిసైజ్ ఉంటుంది, అక్యురేట్గా ఉంటుంది వచ్చే ఆన్సర్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, వాటర్ ఈస్ హాట్ అని అడిగి ఒక క్లాసికల్ లాజిక్ వాడి వాటర్ ఈస్ హాట్ అని పెట్టినాకో అవునంటే అవును, హాట్ ఉంటే హాట్ అని చెప్తారు, ఫాల్స్ ఉంటే ఫాల్స్ ఉంటుంది. వేరే మన ఫజీ లాజిక్లో వచ్చేసరికి ఏమవుతుంది, వాటర్ ఈజ్ సమ్ వాట్ హాట్, ఇంటో కొంత హాట్ ఉంది అట్లా 0.6 డిగ్రీ ఆఫ్ ట్రూత్ పరంగా చెప్తుంది. ఎస్, ఇది డిజిటల్ లాజిక్లో చాలా పనిపిస్తుంది క్లాసికల్ లాజిక్. ఎందుకంటే డిజిటల్ లాజిక్లో అండ్ గేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా అండ్ గేట్స్ ఉంటాయి, 0 1 అని ఇన్పుట్ ఇస్తే ఇక్కడ ఏం రావాలి, రెండుకి అండ్ ఒక్క ఇన్పుట్ అయ్యి ఉన్నాయి, ఇక్కడ అవుట్పుట్ సంథింగ్ ఇట్లా ఉంటుంది, ఇది యాండ్ గేట్. ఇలా గేట్స్ ఉంటాయి, ఆ గేట్స్ లోపల క్లాసికల్ లాజిక్ వాడతారు అట్లా. ఎందుకంటే ఇక్కడ అవుట్పుట్ కాడ 1 అన్న రావాలి, 0 అని రావాలి, 0.7 వస్తుంది, 0.6 అంటే వస్తుంది అంటే నడవదు డిజిటల్ లాజిక్లో. సో మనకు అవుట్పుట్స్ అనేది పక్క 1 or 0 రావాలి, అందుకే అక్కడ డిజిటల్ లాజిక్లో పక్క క్లాసికల్ లాజికే వాడతారు. ఇక మన ఫజీ లాజిక్ వచ్చేసరికి హ్యూమన్ లైక్ రీజనింగ్లో, ఎంబెడెడ్ సిస్టమ్స్లో మన ఫజీ లాజిక్ వాడతారు. ఇక ఇంటర్వెల్ అనాలిసిస్ అంటే వెన్ ఎగ్జాక్ట్ మెంబర్షిప్ వాల్యూస్ ఆర్ నాట్ నోన్ వి యూస్ ఇంటర్వెల్స్ లైక్. సో మన మెంబర్షిప్ వాల్యూస్ అనేది ఎగ్జాక్ట్ మెంబర్షిప్ వాల్యూస్ తెలియకపోతే మనం ఇట్లా ఇంటర్వెల్స్ వాడుతాం, 0.4 0.7 అని. ఇట్ మీన్స్ ద డిగ్రీ ఆఫ్ ట్రూత్ లైస్ సమ్వేర్ బిట్వీన్ 4 to 0.7. ఇంటర్వెల్స్ అనాలిసిస్ అంటున్నామని కదా, మనకు ఎగ్జాక్ట్ మెంబర్షిప్ వాల్యూ తెలియకపోతే అప్పుడు మనం ఇంటర్వెల్స్ వాడతాం. లైక్ ఇప్పుడు 0.4 0.7 అని పెట్టినాం, దాని అర్థం ఏంటిది, ఆ మెంబర్షిప్ వాల్యూ 0.4 నుంచి 0.7 మిడిల్లో ఎక్కడో ఉండొచ్చు అనేసి చెప్తామంట. ఈ ట్రూత్ అనేది 0.4 నుంచి 0.7 మిడిల్లో లై అయ్యి ఉంటుందని చెప్తాం, ఈ ఇంటర్వ్యూలో అక్కడ వాడతాం. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మెంబర్షిప్ ఆఫ్ టాల్ పర్సన్, వాడు ఎగ్జాక్ట్ వాడు హైట్ మనకు తెలియదు, ఆ టాల్ పర్సనా కాదా అని. సో 0.6 కామా 0.8 పెడతాం. సో నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ ఆర్ ఇంటర్ టు ఆల్లో మనకు తెలియదు కాబట్టి, బట్ విత్ ఈ రేంజ్లో ఉండొచ్చు వాడని చెప్తాం. ఇది ఇంటర్వ్యూ అనాలిసిస్ అంటే.